నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో క్రిస్మస్ ఆనందం సెమీ క్రిస్మస్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వచ్చారు. ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న పాస్టర్ రాజ్ కుమార్ మరియు క్రీస్తు సంఘం వారు ఎమ్మెల్యే భూపతి రెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించి యేసు చెప్పిన మత్తయి సువార్త 5:45లోని ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. అలాగే మీరు అందరి ఎడల మంచి పనులు చేసి అనేక విజయాలు అనేక పదవులను చేస్తూ ప్రతి హృదయం ఉండాలని పాస్టర్ రాజ్ కుమార్ ఈ మాటలను తెలియజేశారు. ఆయన ఇలాగే ఎన్నో విజయాలు సాధించారని ఆయన పేరు మీద ప్రార్థనలు చేశారు. గేటు ముందు పరిస్థితులు ఉండవు. ఏ సమయానికైనా సార్ దగ్గరికి వెళ్ళి పని చేయించుకొచ్చే స్థితిలో వచ్చాడు కాబట్టి అనే విషయాన్ని మనం సార్ గెలిచిన తర్వాత కూడా మేము టచ్ చేసాం. సార్ గెలిచిన తర్వాత ఫోన్ లేవట్టాడు ఒకసారి టచ్ చేశారు నన్ను. చాలా మనం అందరం కూర్చొని మాట్లాడేటప్పుడు టచ్ ఒకసారి ఫోన్ చేయి లేవడతాను, ఇంతకు ముందు లేవట్టాడు కదా ఇప్పుడు లేవడతాం లేదని చెప్పేస్తే మళ్ళీ ఏం చేశారు. అప్పుడు సారు అక్కడ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే సార్ లేవంటే రాజు ఎక్కడ ఉన్నా ఓకే మీరు కలుస్తుంటే రండి పొద్దున 11 గంటలకైనా. మాకు ట్రాఫిక్లో లేట్ అయిపోయి సార్ను మేము గ్రౌండ్లో కలిసి పరిస్థితి ఏర్పడింది. అయినా సార్ని బట్టి మేము అందరం కూడా ఒకసారి గర్విస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా మరొకసారి డెవలప్మెంట్ కావడానికి కొరకు ఎలాంటి అదేవిధంగా కలిగించాలని మేము ప్రార్థన కూడా చేస్తుంటాం. అదేవిధంగా మేము కోరుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా దైవ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు గారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక్క నిమిషం మాత్రమే చెడ్డవారి పైనను వర్షంను సూర్యుడిని కురిపిస్తున్నటువంటి కన్న తండ్రి. ఆ విధంగానే అన్న గెలిచినా ఓటేసినా ఓటేయకున్నా మనం అందరికి సమానమైనటువంటి పరిపాలన ఇస్తూ గెలిచినటువంటి తర్వాత అందరికి కూడా అన్ని పథకాలు వర్తింపజేస్తూ నాకు ఓటేయలేదనేటువంటి ఇబ్బంది కలిగించుకుంటాం. మేము చాలా ఇబ్బంది పడ్డాం, మమ్మల్ని దగ్గరికి రాని స్థితిలో చూసాము. అలా కాకుండా అందరికి సమానమైనటువంటి దాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి సమయం, ప్రతి ఒక్కరికి ఆదరణ, ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తూ మమ్మల్ని అందరిని ఆదరించాలని, నాకు ఓటేయలేమని దూరం చేయకుండా మరలా ఈ రూరల్లో మనం అందరం గెలిపొంది ఈ 20,000 కాదు అసలు ఈ రూరల్ అసలు ఓటు బ్యాంక్ అనేది భూపతి రెడ్డి సారికి ఉండే స్థితి రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. అలాంటి విధంగా పరిపాలన కలిగించాలి. అవన్నీ బాటిల్ పెట్టండి. అలా దాగమ్మాకేమో అన్న సైడ్ అన్న అవన్నీ బాటిల్ పెట్టండి. కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి సంబంధం ఇవన్నీతో నేను నిజంగానే గత ఎన్నికల్లో కొంచెం భయపడ్డా. అంటే గ్రామం పెద్దది, మరి నాయకత్వం ముగ్గురు నలుగురు కనబడుతున్నారు, పోతాను అలా అంటారు అసలు అదే పాపం సీన్సే వాళ్ళకి అన్ని తక్కువ వాళ్ళు రావు.
అయితే మరి ఏందో అని చెప్పి భయపడి మళ్ళీ రాజ్ కుమార్ కూడా పిలిచిన, నువ్వు పొట్టమ్మ అది బతుకమ్మనా బతుకమ్మ టీవీ నుండి బంద్ చేయబాబు, నీకు ఏదైనా ఉంటే నేను గెలిచిన తర్వాత నేను సెట్ చేస్తే కానీ నువ్వు వచ్చి ఉండలో తిరుగు అని చెప్తే నిజంగానే వాళ్ళు వచ్చి కష్టపడ్డారు కదా. మీకు అందరు కూడా గ్రామస్తులకు మీకు అందరు కూడా పేరు పేరున నాకు భారీ మెజారిటీ ఇచ్చారు గ్రామంలో, మీకు అందరు కూడా ధన్యవాదాలు. ఇప్పుడే మాకు మొన్న అసెంబ్లీలో రేవంత్ అని కూడా చెప్పిండు, నేను గెలిచినంత మాత్రాన మీకు నాయకుడు కాలేదు, మీరు ఇచ్చినటువంటి అవకాశం నా దేవుడు నాకు కల్పించింది మీకు సేవ చేయడానికనే భావిస్తా ఉన్నా. కాబట్టి మీకు ఒక సేవకుడిగానే మేము ఉంటాం. అయితే ఈ గ్రామము అభివృద్ధిలో మాత్రం ఖచ్చితంగా నేను స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తాను. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.